రాజధాని ఫైల్స్ మూవీ నిన్న రిలీజ్ అయింది. తెలుసు ఈ మూవీ ఇతివృత్తం ఏంటి అనేది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ ఈ రాజధాని ఫైల్స్ మూవీ అనేది తెరకెక్కించారు. అయితే చిత్ర నిర్మాతలు కావచ్చు, దర్శకుడు కావచ్చు, ఇదంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఏపీ సీఎం జగన్ ని ఇందులో ఏమాత్రం టార్గెట్ చేయలేదని చెప్పి కవర్ డ్రైవ్ చేస్తున్నా కానీ డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా ఈ మూవీలో జగన్ని టార్గెట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా దీనికి ఫీల్ అయిన వైసీపీ వర్గాలు దీని గురించి, కాంట్రవర్సీ గురించి మరింత సమాచారం చూసినట్టయితే సీఎం జగన్ని ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టని దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, గత ఏడాది డిసెంబర్ 18న సిబిఎఫ్సి జారీ చేసిన ధ్రువపత్రాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ జారీ చేశారు. అండ్ సినిమా ప్రదర్శనని తాత్కాలికంగా నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. అయితే తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్ర విడుదలకి అంగీకారం తెలిపింది. ఈ చిత్ర విడుదల నిలిపివేయాలని చెప్పి హైకోర్టులో పిలివేయడం జరిగింది. అండ్ దానికి స్పందించిన న్యాయస్థానం సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ అన్ని ధ్రువపత్రాలని సరిగ్గా ఇచ్చింది. ఈ చిత్రం విడుదలకి ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దు, సో రాజధాని ఫైల్స్ మూవీ ప్రతి చోట కూడా ప్రదర్శించాలని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఇది ఒక రకంగా ఆ మూవీ దర్శక నిర్మాతలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఈ మూవీ బుకింగ్స్ విషయానికి వస్తే అటు హైదరాబాద్లో, ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కంప్లీట్ పూర్ బుకింగ్స్ అని ఉన్నాయని చెప్పుకోవాలి. నిన్న కూడా ఈ మూవీ మ్యాట్ని, మార్నింగ్ షోస్, ఈవినింగ్ షోస్కి అన్నీ కూడా ఫాస్ట్ ఫీలింగ్ ఎక్కడా కూడా లేవు. చాలా చోట్ల థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. అండ్ ఇవాళ కూడా అదే పరిస్థితి. సో ఈ మూవీకి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా అవసరం. ఈ మూవీ కనుక ఒక మంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక వస్తే తర్వాత షోస్ కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా కానీ అమరావతి రైతుల కష్టాలు, అక్కడ వాళ్ళ త్యాగాల గురించి ఈ మూవీ తీయడం జరిగింది. అయితే అమరావతి రైతులు కూడా ఈ మూవీని అంతగా ఆదరించినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఈ మూవీని చూసి అప్రిషియేట్ చేసినట్టు మనకి ఎక్కడ కూడా ఎలాంటి వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో తారసపడలేదు. సో ఓవరాల్గా ఈ రాజధాని ఫైల్స్ మూవీకి అటు ప్రమోషన్స్ ముఖ్యమే, ఇటు మంచి బుకింగ్స్ కూడా ముఖ్యమే. ఇవాళ ఈ చిత్రం రిలీజ్ అయింది కాబట్టి, ఇవాళ ఈ చిత్రం మళ్ళీ రిలీజ్కి ఆటంకాలు తొలగిపోయాయి కాబట్టి ఇవాళ ఏమైనా బుకింగ్స్ మెరుగుపడతాయేమో చూడాలి. సో ఓవరాల్గా రాజధాని ఫైల్స్ మూవీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.